బానే ఉన్నానండి. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. చేయి కోపడకండి, రండి. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. సింగిల్ గా ఉన్నప్పుడు ప్రేమించాలనిపిస్తుంది. అయితే చెప్పు, ప్రేమించినప్పుడు ఎందుకైనా ప్రేమించానురా అనిపిస్తుంది. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా. చాలా మంది అమ్మాయిలు కామెంట్ చేస్తున్నారు, నువ్వు అందంగా ఉంటావు, నాకు కళ్ళకి వస్తున్నావు అని. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. కానీ నేను ఏ అమ్మాయికి నేను రెస్పాన్స్ ఇవ్వలేదు. నా ఇమ్మలే తన ఇమ్మల్, నా లవర్. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? అందరికి పవర్ఫుల్ డైలాగ్ రావట్లేదే. కాదే, నేను సడన్ గా చచ్చిపోతే నువ్వు ఏం చేస్తావు? ఏముంది, ఇంకొన్ని పెళ్లి చేసుకుంటా. మీ బతుకులు చెడా, ఇవో బతుకులా. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. ఇది ఎక్కడ దొరికిందిరా నా కర్మ. ఒక్క ముద్ద తినరా బంగారం. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. నాకు సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. ఒకవేళ రాజారాణి మూవీలో రెజీనా శ్రీకాకుళం అమ్మాయి అయితే పోరగ్గు అంటాడా, ఎల్లమ్మో పొల్లమ్మో పొలాలు గట్ల మీద తిరుగుతారు కదా, వాళ్ళని వెళ్ళి ప్రేమించుకో, నా వెనకాల పడతాం ముష్టిగా ఉంటాడా. ఇవాళ వాన పడింది, ఫ్లైట్ లో నా పక్కన హ్యాండ్సమ్ హల్క్ ఉన్నాడు. వాన పడి దియాలా? నీ సీట్ ఇది కాదు కదా, నీకు బోర్ కొట్టుద్ది కదా అని కంపెనీ ఇవ్వడం కదా. నేను పిచ్చిదాన్నే, నేను పెళ్లి చేసుకున్నా. ఇంకా నయమైంది, ఇప్పుడన్నా తెలుసుకున్నావు. నా బాధ ఆలోచించినావు. ఇన్నేళ్ల నుంచి ఒక పిచ్చి దాంతో ఉంటున్నా నేను. ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. వాడా కాదు, వాడా. నువ్వు అలా కొట్టు, ఆళ్లే పడి ఉంటారు. అలా కొడితేనే ఇలా వచ్చేసారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆళ్లలో ఎవడన్నా నీకు నచ్చాడా? మరెందుకు అనుకొట్టావు? ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి మొఖానికి సిగ్గు కూడాను. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపల్సేట్ అటు కాదు, వెనక మళ్ళా బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్. బాగా గుర్తొస్తున్నావు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. అంటే నా సామాన్లు అవి చూసి వావ్ వాట్ ఏ బ్యూటీ అని అన్నారు. నీ వల్ల జడ్జిమెంట్ ఇవ్వాలన్నా ఉత్సాహం మూడు మొత్తం సంకనాగిపోయింది. ఫారినర్స్ కూడా నచ్చాను కానీ మన దైతులకు నచ్చలేదు, ఏందో నాకు అర్థం కాలేదు. ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. ఠూని బతుకు చెడా. అతను ఏమన్నా మీ ఆస్తి అడుగుతున్నాడా? జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాడు అంతే. దానివల్ల నీకేటో లాభం అని మీరంటే, మాకెంత మంది సబ్స్క్రైబర్స్ పెరిగితే మాకు అంత ప్రైడ్ అనమాట. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేగా. పని పట్టాలేదా మీకు? ఆడవాళ్ళు కనబడితే చాలు తొక్క కట్టుకుంటూ చుట్టమే.
సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. ఏమండి నేను ఒకటి అడగనా? అడుగు. వచ్చే జన్మలు కూడా మీరే నాకు భర్తగా రావాలని మాట ఇవ్వండి. కష్టమే, ఆల్రెడీ మీ చెల్లి మాట తీసుకుంది. రోజు రోజుకి చిత్త కట్టు కుక్కలు కదా రైతులు. మన క్లాస్ లో పోర్లు సీనియర్స్ సాల్దారా నీకు బస్ స్టేషన్ లో, రైల్వే స్టేషన్ లో, ఫైర్ స్టేషన్ లో, దీని అమ్మ అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా? ప్రేమలో మరి పాప పంగా తెచ్చుకోమని పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.